మంట పెంచావా? అందుకో మగ్గాలి. మనం నూనె వేసుకున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఈ చెంచాతో దాదాపు స్పూన్నర నూనె వేసుకున్నాం మనం. సన్ఫ్లవర్ సీడ్ ఏమని ఒంటికి చాలా మంచిది. దాని తర్వాత ఏదైతే మన పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ప్రిపేర్ చేసుకున్నామో మరి అలానే దాన్ని ఏదో అంటారు కరేపాకుని, అదే మన కరేపాకు అంటారుగా. కరేపాకుని తెలుగులో ఏమంటారు అబ్బాయి? కరేపాకే అంటారు. కరేపాకే అంటారా? ఎండి కరేపాకు ఏంటంటే స్మెల్ బాగుంటుంది. కొత్తిమీర కూడా ప్రిపేర్ చేసుకున్నాం మనం. అంత తెలుగు అంత పర్టికులర్గా నాకు తెలియదు కానీ మాట్లాడతాం. బాగా మగ్గేస్తుంది. ఎరుపు రంగులోకి బ్రౌన్ కలర్లో రావాలన్నమాట మనకి. ఏదైతే ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందంటే అప్పుడు మనకు ఉల్లిపాయలు ఎగినట్టే. బ్రౌన్ కలర్లోకి వస్తే బాగా టేస్ట్ ఉంటుంది. దాంట్లోకి లోపల మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మన లారీలో కొద్దిగా ఇరుక్కుంటుంది ఫ్రెండ్స్. ఏదైనా అది మొత్తం ఉంది. ఈ లోపల నేను కొద్దిగా 1 స్పూను పంచదార యాడ్ చేసుకుంటాను. చూసారా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇంకా జస్ట్ 2 సెకండ్లలో ఇంకా బ్రౌన్ కలర్లోకి మారిపోయింది. ఇంకా ఇది బ్రౌన్ కలర్లోకి వస్తున్నప్పుడు మనం ఏదైతే మన దగ్గర అల్లం చున్నులపాయ ఉంది కానీ రెడీమేడ్గా మనం ఎప్పుడైనా మన కుదరనప్పుడు వెంబటనే ప్రిపేర్ చేసుకున్నది ఇలా ప్యాకెట్లోది వాడుకోవచ్చు, తప్పులేదు. బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఏదైతే మనం టమాటాలు రెడీ చేసుకున్నామో ఆ టమాటాలని కూడా వేసుకోవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు ఇలా బారు పోసుకుంటే ఉడకటానికి స్లోగా ఉంటుంది. టమాటాలు వేసేసాం.
కొద్దిగా మన కదిలిస్తున్నప్పుడు జారిపోయింది అన్నమాట. దాంట్లోకి కావాల్సింది చిటికెడంత పసుపు యాడ్ చేసేసుకున్నాం. ఎందుకంటే ఈ టమాటాలు మగ్గిపోతాయి నూనెలో. మగ్గేదాకా మనం దీంట్లోకి వాటరు ఇప్పుడే వేసుకోకూడదు ఫ్రెండ్స్, ఇప్పుడే యాడ్ చేసుకోకూడదు. టమాటాలు బాగా నూనెలోనే ఉడకాలి అవి కంపల్సరీగా. ఏదైతే ఇందాక మనం మసాలా వేసిన ప్యాకెట్ ఉందో దాంట్లోకి కొద్దిగా, ఎందుకంటే దీంట్లో మసాలా ఉంటుంది, కొద్దిగా ఇప్పుడే వేయండి ఫ్రెండ్స్ ఇది, ఎందుకంటే టమాటాలు మగ్గాల. అందుకోసం దీన్ని ఉరగకుండా ఒకసారి జాగ్రత్తగా పట్టుకుంటాడు మా ఫ్రెండ్. అప్పుడు దాకా నేను టమాటాల సంగతి పట్టుబడతాను. టమాటాలు మగ్గిపోతున్నాయి హాయిగా. मेरे को भी बता जरा, मैं भी दिखना ना पकाता सुन कौन को మళ్ళీ మేము హిందీలోకి వెళ్ళిపోయాం. దయచేసి తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్. వండుతున్నప్పుడు వంటని కవర్ చేయాలా, ఎవరైతే వంట ప్రిపేర్ చేస్తున్నారో వాడిని కూడా కవర్ చేయాలా. కొద్దిగా నలిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే మన వాటర్ ఉన్నాయో దాన్ని కొద్దిగా యాడ్ చేస్తాను. ఓకే, దీన్ని బయట పారేసి, ఓకే ఇది కొద్దిగా టమాటాలు ఉన్నాయి, ఏదైతే మనం వాటర్ ప్రిపేర్ చేసుకున్నామో దీంట్లోకి నేను కొన్ని ఐటమ్స్ ఇప్పుడు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి దీంట్లోకి యాడ్ చేసే విధానం. చికెన్ ఏదైతే మనం యాడ్ చేసుకుందామన్నానో ధనియాల పొడి గ్రేవీకి మంచి టేస్ట్కి ఇచ్చింది. నేను ధనియాలు తింటే చాలా మంచిది ఒంటికి, అంటే చికెన్ మసాలా తక్కువ వేసుకోవాలి. ధనియాలు అనేది ఒంటికి చాలా మంచిది, అరుగుదలకు కూడా మంచిది. వేసేసాం. దీంట్లోకి అలానే కొద్దిగా కారం యాడ్ చేస్తాను. ఇప్పుడు వేస్తాను కారం యాడ్ చేస్తాను. ఒక స్పూను కారం దాని మీద వేసిన తర్వాత టమాటాల్లో ఏదైతే స్పూన్ కారం వేసేసాను, ఒక స్పూన్ సాల్ట్ ఫ్రెండ్స్. మగ్గిపోయింది, బాగా టేస్టీగా గ్రేవీ వచ్చేస్తుంది మనకి. ఈ లోపల మనం ఇందాక ఏదైతే మనం చిక్కుడుకాయలు ప్రిపేర్ చేసుకున్నామో ఆ చిక్కుడుకాయల్ని ఈ టమాటాలోకి యాడ్ చేసేస్తాం. యాడ్ చేసేసాం. దీన్ని చిక్కగా అన్నీ మనకు కలిసేటట్టు కలుపుకుంటా ఉప్పు వేసుకున్నాం బ్రహ్మాండంగా. ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకొద్దిగా వాటర్ మిక్స్ చేసేసాం. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయింది, ఇంకా వాటర్ వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే ఇందాక మనం స్పూన్ కారం వేసాంగా, ఇంకొక కారం స్పూన్ యాడ్ చేసేసుకుందాం.
సరిపోయిందా నీకు? లైట్గా వేస్తున్నా కొద్దిగా, ఇంకొద్దిగా లైట్గా వేసుకున్నాం. మా బావ తినడు కారం లేనిది, అందుకోసం వాటి కోసం కొద్దిగా యాడ్ చేసేయడం జరిగింది. ఇప్పుడు ఇంకోసారి కలిపేసుకొని శుభ్రంగా మొత్తాన్ని ఏదైతే కలిపేసామో నీట్గా ఒకసారి ఫాస్ట్గా తిప్పేస్తాను, అన్నీ కలిసిపోతాయి. బ్రహ్మాండం కలిసిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా దీంట్లోకి ఏం వేసుకునే పని లేదు. లాస్ట్ ఫైనల్ దీంట్లోకి కొద్దిగా మన ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో గరం మసాలా, కూరలలో వేసే గరం మసాలా వండేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మంచి స్మెల్ వచ్చేలాగా కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. కొత్తిమీర కూడా యాడ్ అయిపోయింది. ఒక్క 15 నిమిషాలు మంచి ఫ్లేమ్లో పెట్టేస్తాను. మనకు మంచి రెసిపీ రెడీ అయిపోయింది. చిక్కుడుకాయ రెసిపీ బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. కొద్దిగా అలసిపోయాను, వాటర్ తీసేస్తాను. ఇలా వండుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది, ఫుడ్ ఆరోగ్యానికి బాగుంటుంది. ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. నలుగురు షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎంచక్క ఇంట్లో మీ మమ్మీస్ కానీ, మీ భార్యలు కానీ, మీ చెల్లెళ్ళు కానీ, ఎవరికైనా సరే మీ ఫ్రెండ్స్కి వండి పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్కే సుబాని యూట్యూబ్ ఛానల్.